ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నటువంటి సింబాలిక్ క్లాస్ లో ట్రైన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎలా అయితే ఇందాక మనం బస్సు గురించి మాట్లాడామో ఆల్మోస్ట్ ఆల్ ట్రైన్ కూడా అదే కాన్సెప్ట్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఒక రాష్ట్ర స్థాయి లేదా సుమారు ఒక 4 జిల్లాలు 5 జిల్లాలు అంటే ఏదైతే బస్సు జర్నీ దాటి ట్రైన్ ఒక దేశంలో ఈ చివరి నుంచి ఆ చివరికి ట్రైన్ ని మనం వాడతామో దాన్ని ప్రధానంగా ఇక్కడ మనం తీసుకోవాలి. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం, శరీర ధర్మం మరియు కుటుంబ ధర్మానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం వరకే ఇక్కడ ట్రైన్ ని మనం వాడటం జరుగుతుంది. అంటే వసుదైవ కుటుంబ ధర్మంగా ఎక్కడో ఉన్నటువంటి రాష్ట్రాంతరంగా ఉన్నటువంటి మన వ్యక్తులను, ఇతర వ్యక్తులను లేదా బంధువులను కలిసి వాళ్ళ అనుభవాలు తీసుకొని మన అనుభవాలు వివరించడం, లేదా సంబంధ బాంధవ్యాలతో భౌతికంగా మనం పొందేటువంటి అది మ్యారేజ్ ఫంక్షన్ కానివ్వండి, తదిని ఫంక్షన్, వాటిని అటెండ్ చేస్తూ దాని ద్వారా గ్రూప్ నుంచి పొందే ఆనందాలు పొందటం. అదేవిధంగా శరీర ధర్మం నుంచి అంటే ఈ ఇంద్రియాలను మనం సుఖపరచడం కోసం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తితో గాని మన దగ్గర ఉన్నటువంటి అవకాశంతో వేరు వేరు ప్రాంతాలు సందర్శించి అక్కడ పొందే ఆనందాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్యాకుమారి ట్రెక్కింగ్ ఉంది. ఆ కన్యాకుమారి ప్రోగ్రామ్ పడాలంటే మనం ట్రైన్ లో వెళ్లి ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ చేసి రావాలి. ఆ 2 days 3 days కన్యాకుమారిలో ఎన్ని జలపాతాలు మేము చూడగలిగాము. డబ్బులు మనం ఎందుకు సంపాదిస్తున్నాం? సంపాదించిన దాంతో ఎన్నో జలపాతాల్లో మునగాలి, ఎన్నో కొండలు కోణల్లో విహరించాలి, ఎక్కడెక్కడో ఉన్న గొప్ప గొప్ప ఆధ్యాత్మిక స్థలాలను, ఎనర్జీ ప్లేసెస్ ని సందర్శించాలి కదా. ఎప్పుడు వెళ్తున్నటువంటి కొండకే వెళ్దాం లేకపోతే ఎప్పుడు వెళ్తున్న ప్రదేశానికే వెళ్దామని వెళ్తే అక్కడ ఆ ట్రైన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది సహకరించదు. అంటే దాని అర్థం, ఎప్పుడైతే మనం ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా జ్ఞానం మనం పొందుతామో ఈ భూమి అనేది మనకి ఒక పెద్ద విహారయాత్ర, విహార స్థలం. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను సందర్శించాలి, అన్ని ప్రాంతాలను చూడాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఆ భూమి స్థాయిలో ఉన్నటువంటి ప్రదేశాలను మన శరీర ధర్మంగా ఇక్కడ కుటుంబ ధర్మం కూడా లేదు. ఎందుకంటే ట్రైన్ లో మనం కన్యాకుమారి చివరి బయలుదేరితే ఆ చివరి కాశ్మీర్ దాకా వెళ్లే అవకాశం ఉంది. అలా ఒక ట్రైన్ ఉపయోగించుకొని ఒక దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను సందర్శించి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది ఆయా ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు నయనానందాన్ని, శ్రవణానందాన్ని పొందడం కోసం ముఖ్యంగా ఈ ట్రైన్ ను ఉపయోగించి అన్ని ప్రాంతాలు వెళ్లాలి అని ప్రోగ్రామ్ చేసుకోవడం ఇక్కడ ట్రైన్ యొక్క శరీర ధర్మంగా మనకి వస్తుంది. అదేవిధంగా నార్త్ కు వెళ్లి అక్కడ హిందీ వాళ్ళు కలుసుకోవాలంటే వెంటనే మనం హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. హిందీ లాంగ్వేజ్ నేర్చుకొని హిందీ లాంగ్వేజ్ తో ట్రైన్ లో ప్రయాణించి నార్త్ లో ఉన్నటువంటి ఆ హిందీ దేవుళ్ళందరినీ మనం కలిసి మన అనుభవాలు వివరించినప్పుడు అప్పుడు మనకి ఈ ట్రైన్ అనేది సహకరిస్తుంది. అయితే సాధారణంగా ట్రైన్ ని మనం ఎలా వాడతామంటే, 4 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్నదమ్ముడికి ఢిల్లీలో ఉద్యోగం వస్తుంది. వాడు అక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు వెంటనే ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని వెళ్ళి ట్రైన్ లో వెళ్లి వస్తాం మన అన్నదమ్ముడి దగ్గరికి. అంటే మన అన్నదమ్ముడు అన్నయ్య దగ్గరికి ఢిల్లీ వెళ్లి ఆ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి రావడానికి మనకి ట్రైన్ లో 300 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. కానీ మనతో పాటు ట్రైన్ లో ఎన్ని వందల మంది ఉన్నారు? వాళ్ళందరూ ఎందుకు మనతో పాటు ప్రయాణం చేస్తున్నట్టు? వారితో పాటు ఆనందంగా వెళ్లాలంటే మన హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి కదా. వారితో మన ఆత్మానుభవాన్ని, ధ్యానానుభవాన్ని పంచుకున్నప్పుడు ఒక జీవిత కాలంలో ఆ 20 సంవత్సరాలు, ఆ 30 సంవత్సరాలు మనతో పాటు ప్రయాణించినటువంటి వ్యక్తి ఏదైతే అనుభవాన్ని పొందున్నాడో ఆ అనుభవం మొత్తం మనం గ్రహించే అవకాశం ఉంది కదా. కానీ మనం ట్రైన్ ఎక్కి స్తబ్దుగా కూర్చొని ఉంటాం, ఎక్కడ మాట్లాడితే ఏం వణికిపోతాయని. కాబట్టి అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ మన బ్రదర్ తో పాటు వేరే లాంగ్వేజ్ లో, హిందీ లాంగ్వేజ్ లో ఉన్న బంధువులతో సులువుగా కమ్యూనికేట్ చేయడం కోసం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటం, ఆ భాషని మనం నేర్చుకోవటం. అదేవిధంగా వేరువిడిచిన వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని పొందడం కోసం, ప్రోగ్రామ్ కోసం ఈ ట్రైన్ ఏదైతే మనం వాడుతున్నామో అదే విధంగా ఎక్కడెక్కడైతే మన ఆత్మ యొక్క క్లోన్స్ సముదాయం, అంటే ఈ ఆత్మ పదార్థము చైతన్య శకలాలుగా విడిన తర్వాత కొన్ని సమూహాలుగా మనం వెదజల్లబడతాం. వాళ్ళందరినీ కూడా ఎలాగైతే భౌతికంగా మనం బంధుత్వం పేరు చెప్పుకొని, లేదా ఒక క్లాస్మేట్స్, సపోజ్ ఒక డిగ్రీలోని లేకపోతే ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్స్ ఉంటారు, తర్వాత వాళ్ళు వేరు వేరు ప్రదేశాల్లో ఉద్యోగ రీత్యా సెపరేట్ అవ్వచ్చు. పలానా వాడు వెళ్ళిన ఫ్రెండ్ క్లాస్మేట్ ఉన్నాడు అనుకోగానే మనం ఈ ట్రైన్ ఉపయోగించి అక్కడికి వెళ్తాం. అయితే భౌతికంగా క్లాస్మేట్స్ పరంగా, బంధువుల పరంగా, స్నేహితుల పరంగా మనకు కనబడుతుంది కాబట్టి అక్కడ మనం ట్రైన్ వాడుతున్నాం. కానీ ఒకసారి ఆత్మజ్ఞానంలోకి వచ్చిన తర్వాత, ఆత్మతత్వం తెలిసిన తర్వాత ఈ క్లోన్ సముదాయం ఎవరైతే ఆత్మ సహచరులుగా మనం విడిపోయి ఒక దేశమంతా వెజరబడి ఉన్నామో వాళ్ళందరినీ కూడా
మనం కట్టుకునే ప్రయత్నంలో ఆ భాషను నేర్చుకొని అదేవిధంగా వాళ్ళని మనం చేరుకోవడం కోసం ఏ చిన్న క్లూ దొరికినా ఆ క్లూని తీసుకొని వెళ్ళడానికి మనం వెంటనే రెడీ కావాలి. ఇలా ఎప్పుడైతే ఆ ట్రైన్ ని జీవిత జయంలో భాగంగా ఇటు శరీర ధర్మం పరంగా అన్ని రకాల ఆనందాలు పొందడం కోసం అన్ని ప్రదేశాలు తిరగటం, అదేవిధంగా కుటుంబ ధర్మంలో భాగంగా 2 కుటుంబాలు ఉన్నాయి. వసుదైవ కుటుంబం అంటే ఆత్మపరంగా మనకున్నటువంటి క్లోన్ సముదాయాన్ని రీచ్ కావటం, రెండవది బంధువుల పరంగా లేదా స్నేహితుల పరంగా ఉన్న వాళ్ళని మనం వెళ్ళటం. ఈ 3 సందర్భాల్లోని ఎప్పుడైతే ట్రైన్ ని మనం ఉపయోగించుకొని లాంగ్వేజ్ నేర్చుకొని మన ప్రయాణాన్ని చాలా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకునే విధంగా మనం తయారవుతామో అప్పుడు ఈ ట్రైన్ లో మనం ప్రయాణించడానికి చాలా సులువుగా టికెట్ దొరకడం దగ్గర నుంచి ప్రయాణం చాలా సులువుగా అవ్వటం, దానికి సంబంధించిన అనుభవాలు కూడా ట్రైన్ లో మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి. చాలా మందికి ట్రైన్ దగ్గరికి ఇలా వెళ్ళగానే ట్రైన్ జస్ట్ మిస్ అయిపోయినట్టుగా, లేకపోతే ఒక ట్రైన్ ఎక్కబోయి ఇంకొక ట్రైన్ ఎక్కినట్లు, ట్రైన్ ప్రయాణం చేస్తూనే మధ్యలో అనుకోకుండా దిగినట్టు, ప్లాట్ఫామ్ మీద ఏదో కొందాం దిగిన తర్వాత ట్రైన్ దానికి అదే వెళ్లే లోపలే మూవ్ అయిపోతున్నట్టు, అది కూడా చాలా గమ్మత్తుగా వస్తుంది. చూడడానికి దూరం చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా అయితే మనం ట్రైన్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ లోపల ట్రైన్ ఒకసారి స్పీడ్ వెళ్ళిపోతున్నాం. ఇలా ఎన్నో రకాలుగా ఈ ట్రైన్ తో అనుభవం వస్తుంది. దాన్ని చాలా సులువుగా కొట్టుపడడానికి లేదు. ఆ ట్రైన్ దేవుడు అనేవాళ్ళు మనకి చాలా అద్భుతమైన విషయాన్ని మనకు ముందుగా తెలియజేస్తున్నారు. నీ శరీర ధర్మానికి సంబంధించి, కుటుంబ ధర్మానికి సంబంధించి, భాష పరంగా వ్యక్తులను ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించి నీకున్నటువంటి అనుభవాన్ని లేదా నువ్వుకున్న అనుభవాన్ని షేర్ చేసుకోవడం, తెలుసుకోవడంలో నువ్వు జాప్యం చేస్తున్నావు. లేదా ఆల్రెడీ మనం బాగా చేసినప్పుడు మంచి ఎలక్ట్రిక్ ట్రైన్ లో వెరీ కంఫర్టబుల్ గా విత్ రిజర్వేషన్ మనం ప్రయాణిస్తున్నట్టు అనుభవించినప్పుడు మన జీవిత ధ్యేయాన్ని ముఖ్యంగా ఒక దేశాంతర పరిస్థితుల్లో చాలా అద్భుతంగా వాళ్ళు నిర్వర్తిస్తున్నామని మనం అర్థం చేసుకుని దాన్ని మరింత మెరుగులు దిద్దడానికి మనం ప్రయత్నించాలి. సర్వసాధారణంగా నేను పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చిన ట్రైన్ అనుభవాన్ని చాలా కాకతాళీయంగా చెప్తారు. అది కళ అయినప్పటికీ నిజ జీవితంలో జరిగింది అయినప్పటికీ అక్కడే నాకు ఇన్ఫర్మేషన్ పిన్ పాయింట్ గా డీకోడ్ అవుతూ ఉంటుంది. ఇది నేర్చుకున్నటువంటి ఎంతో మంది మాస్టర్స్ చాలా అద్భుతంగా ఈ రోజు చాలా మందికి ఈ ధ్యాన అనుభవాన్ని వివరించి చక్కగా సరైన సమయంలో సరైనటువంటి ఆ కౌన్సిలింగ్ అరటి పండు ఒలిచిపెట్టిన విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి వారిని కాపాడడం. ఎప్పుడైతే జీవిత జీవం పర్ఫెక్ట్ గా వాళ్ళకి సెట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి అజ్ఞానం తొలగి ఆ అజ్ఞానంతో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ కూడా సహజంగా తొలగటం కొన్ని వందల వేల లక్షల కేసుల్లో చూడడం జరిగింది. ఇది ట్రైన్ దేవుడి నుంచి మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం. ఒకసారి ఈ కాన్సెప్ట్ మీరు విన్న తర్వాత ఎప్పుడు కూడా మీరు ట్రైన్ లేట్ గా వచ్చిందని కానీ, ట్రైన్ లో సీటు దొరకలేదని కానీ, మన రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో ఎక్కినప్పుడు మన సీట్ ని వేరే వాడు తీసుకున్నాం కానీ ఏ రకమైన చిన్న డిస్కంఫర్ట్ మీకు ఎదురైనా అది కేవలం శరీర ధర్మం, కుటుంబ ధర్మం వేలు విడిచినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి మనం ఎక్కడో ఇంకా తక్కువగా ఉన్న మన అజ్ఞానపు చర్యల నుంచే మనం బాధపడడం జరుగుతుంది. మతిలో ఉన్నదే గతిలో ఉంటుంది, అంతే తప్ప కాకతాళీయంగా ఏ ఒక్కటి జరగదు. ఒక్కొక్కసారి రిజర్వేషన్ కరెక్ట్ గా చేసాం అనుకుంటాం, కానీ రాత్రి 12 దాటిందనో రేపు డేట్ లో ఈ రోజు మనం వెళ్ళటం వంటివి కూడా అనుకోకుండా జరుగుతుంది. అది అనుకోకుండా జరిగింది కాదు, కేవలం మనం జీవిత ధ్యేయంలో మనం చేసుకున్నటువంటి ఆ జాప్యం ఏదైతే ఉందో దాన్నే మనం ట్రైన్ రూపంలో అక్కడ ఆ ఇబ్బందికర చర్యగా మనం అనుభవించడం జరుగుతుంది. ఈ చిన్ని చిన్ని పిల్లకాలన్నీ కలిపే ఒక మహాసముద్రాన్ని తయారు చేస్తాయి. ప్రతి ఒక్క బొట్టు కలిపే సముద్రం తయారవుతుంది. కాబట్టి ఒక నిజ జీవితంలో సమాజంలో వెళ్తున్నటువంటి ఈ భగవంతుడికి ట్రైన్ దేవుడితో వచ్చేటువంటి ప్రతి ఒక్క అనుభవాన్ని మనం ఒక అజ్ఞానపు చర్య లేదా జ్ఞానపు చర్యగానే తీసుకోవాలి. ఇది డైరెక్ట్ గా మన ఆరోగ్యానికి భౌతిక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఎక్కడ అనారోగ్యానికైనా ఈ ట్రైన్ దేవుడితో వచ్చే అనుభవం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఆ అనుభవం పొందిన వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్.